తిరుపతి ఎస్పీ సుబ్రాయల్ గారికి మరియు వారి టీం మొత్తానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ప్రజల పట్ల వారికి ఉన్నటువంటి ఇష్టానికి, ప్రజలకు ఇబ్బంది కలగకూడదని వారు తీసుకుంటున్నటువంటి చర్యలకి నేను వారికి అభినందనలు కూడా తెలుపుతున్నాను. ఏంట్రా అంటే 365 రోజుల్లో ఒక్క రోజు రాత్రి యువత వికలాంగులు అత్యధికంగా వికలాంగులు అవుతున్నారు, అత్యధికంగా చనిపోతున్నారు, అత్యధిక మంది యువత మత్తుకు బానిసలవుతున్నారు. ఈ ఆ ఒక్కరోజు ఏ రోజురా అంటే, ఆ ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. అది డిసెంబర్ 31 నైట్‌న వాళ్ళు ఏదో సాధించేస్తారు, సాధించాలనే ఒక తపనతో విచ్చలవిడిగా వాళ్ళు తాగి బైక్ రేసులంటూ అవ్వంటూ వాళ్ళు చేస్తున్నటువంటి హడావిడిని కట్ చేయడం కోసం, ఆ యువత ప్రాణాలు కాపాడడం కోసం, వారి యొక్క శరీర వికలాంగులు కాకుండా వాళ్ళని కాపాడడం కోసం ఎస్పీ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి కూడా నేను వారికి ధన్యవాదాలు తెలుపుతూ అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ యువత ఈ 31 నైట్‌కి ఒక సామెత సరిపోతుందండి సరిగ్గా. ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి. ఏంట్రా అంటే ఊర్లో పెళ్లి జరుగుతూ ఉంటే అక్కడ ఇస్తరాకుల్లో భోజనాలు పడుతూ ఉంటాయి కాబట్టి భోజనాలు మిగిలిపెట్టేసి విచ్చలవిడిగా పడేస్తూ ఉంటారు కాబట్టి కుక్కలకి అన్నిటికీ భలే భోజనం దొరుకుతుందని అవి చాలా హడావిడి చేస్తూ ఉంటాయి. అదే విధంగా ఉంది ఇక్కడ పరిస్థితి. భారతదేశంలో హిందువుల పరిస్థితి కూడా. బ్రిటిష్ వాడు న్యూ ఇయర్ అని సెలబ్రేట్ చేసుకుంటా అంటే ఇక్కడ వీళ్ళు పండగ చేసుకునేదానికి కేవలం బాగా తాగి తిరిగి బైక్ రేసులు చేసుకునే వాళ్ళు మొత్తం హిందువులే ఉంటారు చూడండి. ఏంటి ఎందుకు రానంటే చెప్తున్నాను రా అంటే, వీళ్ళు క్రిస్టియన్స్ ఎవరైతే ఈ బ్రిటిష్ పాలన నుంచి వచ్చినటువంటి ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా క్రిస్టియన్ సంబంధించినటువంటి న్యూ ఇయర్. కంప్లీట్గా క్రిస్టియన్ సంబంధించిన న్యూ ఇయర్ ఎందుకు అంటున్నాను రా అంటే, మరి ఒక మతం మనకు భారతదేశంలో అత్యధికంగా ఉన్నది, ప్రపంచంలో 2వ స్థానంలో ఉన్నటువంటి మతం ఏదైతే ఉందో ముస్లిం మతం. వీరు కూడా ఈ న్యూ ఇయర్ని ఎక్కడ కూడా ముస్లిం దేశాల్లో కావచ్చు, మన తిరుపతిలో కూడా కావచ్చు, ఎవరు కూడా ఈ హిందువులు చేసిన దాంట్లో కనీసం 1% కూడా హడావిడి వాళ్ళు చేయరు. ఎందుకంటే వాళ్ళ ధర్మం ప్రకారం, వాళ్ళ గ్రంథం ప్రకారం ఇది వాళ్ళకి న్యూ ఇయర్ కాదు. కానీ ఎవరైతే హిందువులు న్యూ ఇయర్ అని సెలబ్రేట్ చేసుకుంటున్నారో వీళ్ళకి తెలియదు ఏమిరా అంటే, ఎవరు న్యూ ఇయర్ మనం చేసుకుంటున్నాం? 200 సంవత్సరాల భారతదేశంలో హిందువులను కుక్కల కన్నా హీనంగా పాలించినటువంటి బ్రిటిష్ వారిన వారి న్యూ ఇయర్ మనము హిందువులుగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామా? ఎంతో మంది హిందువుల స్త్రీల మాన ప్రాణాలు హరించినటువంటి బ్రిటిష్ వారి యొక్క పండగని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామా? హిందువుల యొక్క ఆస్తుల్ని దోచుకెళ్ళినటువంటి ఈ బ్రిటిష్ వారి యొక్క పండగని హిందువులు సెలబ్రేట్ చేసుకోవాలా? ఒక్కసారి ప్రతి హిందువు ఆలోచించాలి. కాలేజ్ డేస్లో మేము కూడా అసలు చరిత్ర అంటే ఏంది అని తెలియని రోజుల్లో మేము కూడా న్యూ ఇయర్ అంటే ఏందో గొప్పగా సెలబ్రేట్ చేసుకున్నాం. చరిత్ర గురించి, మన ధర్మం గురించి, మన ధర్మం యొక్క గొప్పతనం గురించి తెలుసుకున్న తర్వాత న్యూ ఇయర్ అనేది మనకి ఉగాది మాత్రమే. యుగానికి ఆది మొదలైన రోజు ఉగాది. అది మనకి హిందువులకి కొత్త సంవత్సరం. ఒక పద్ధతి ప్రకారం ప్రకృతిలో జరిగే మార్పుల ప్రకారం మనం చేసుకునే పండగ, న్యూ ఇయర్ పండగ ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం అది ఉగాది మనకి. ఈ క్యాలెండర్ అంటే కూడా తెలియకుండా భారతదేశం వచ్చిన తర్వాతే క్యాలెండర్ 12 నెలల క్యాలెండర్ 365 రోజులు క్యాలెండర్ పెట్టుకున్నటువంటి ఎడారి మతం ఏదైతే ఉందో దీనికి సంబంధించి మనం న్యూ ఇయర్గా సెలబ్రేట్ చేసుకోవడం చాలా బాధాకరం. ముఖ్యంగా తల్లిదండ్రులకు నేను వేడుకుంటున్నా, అమ్మ మీ బిడ్డలు జాగ్రత్త. 31 సాయంత్రం అయితే మీరు ఇళ్లలోనూ పెట్టుకోండి మీ బిడ్డల్ని. ఎందుకంటే అంటే వాళ్ళు ఏదో సాధించేయాలా, ఫ్రెండ్స్తో ఆ రోజు తిరగకపోతే వీళ్ళని మనుషులే కాదు అని అనుకుంటారు మన యువత ఎవరైతే ఉండారో వాళ్ళు. ఈ రోజు ఎంజాయ్ చేయకపోతే ఇంకా జీవితం లేదనుకుంటారు. కానీ పొరపాటున ఏదైనా జరిగిందంటే ఆ రోజే చివరి రోజు అవుతుంది. కాబట్టి ప్రతి తల్లిదండ్రులకు నేను వేడుకుంటున్నా, ఇప్పుడున్న యువత మనం చూస్తూనే ఉన్నాం, ప్రభుత్వం చెబుతూనే ఉంది ఎన్నో వ్యసనాలకి, గంజాయి ఈ వీటికి అలవాటు పడి ఉన్నారు అని. మీ బిడ్డ ఎవరైతే ఉన్నారో ఇంతవరకు అలవాటు లేకపోతే ఆ రోజు ఆనందంలో అలవాటు చేసుకునే అవకాశం ఉంది. లేదు అని అంటే ఆ మత్తులో తిరుగుతున్నటువంటి ఆ యువత యొక్క చేష్టలకి మీ బిడ్డ కూడా బలే అవకాశం ఉంది. వారికి తెలియకుండానే వాళ్ళు వేగంగా వెళుతూ బండ్లు యాక్సిడెంట్లు అయ్యి ఎంతో మంది గతంలో వికలాంగులు అయినారు, కొంతమంది ప్రాణాలు కూడా పోయినాయి. కొత్తగా మత్తుకు బానిసలైన పిల్లలు ఎక్కువగా ఏ సంవత్సరంలో ఏ రోజు ఉంటారు అంటే ఖచ్చితంగా న్యూ ఇయర్ రోజున ఉంటున్నారు. కాబట్టి వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కావచ్చు, మన తిరుపతి జిల్లా ఎస్పీ గారు కావచ్చు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఇది నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా. ఈ నిర్ణయానికి ఏదైనా సహకారం కావాలంటే ప్రజల పరంగా మేము పోలీసు వారికి సిద్ధంగా ఉన్న వాళ్ళ సహకారం అందించడానికి. అమ్మాయి ఇది ఒక కుట్రపూరితంగా హిందువులను నాశనం చేయడానికి కేవలం సినిమాల్లో న్యూ ఇయర్ అంటే పబ్బులకి వెళ్ళాలి, బార్లకు వెళ్ళాలి, తాగాలి, తిరగాలి, ఊగాలని సినిమాల్లో చూపించి హిందువుల మెదడుని బ్లాంక్ చేశారు.
అదే సినిమాలో న్యూ ఇయర్ అయితే క్రిస్టియన్ ఏం చేస్తాడు? చర్చికి వెళ్తాడు. ముస్లింలు అసలు చూపిరు. ఏ సినిమాలో కూడా ఇంతవరకు చూపించింది లేదు. కానీ హిందువుల మెదళ్ళని తొలిచేసినటువంటి ఈ దరిద్రమైన సంస్కృతి మనకి ఒకటి మనం చదివినటువంటి సెక్యులర్ చదువు, బ్రిటిష్ వాడు ఇచ్చినటువంటి మెకాలే విద్యా విధానం, కాంగ్రెస్ కుట్రపూరితంగా హిందువుల చరిత్రను నాశనం చేసి మనకి ఎడారి మతాల చరిత్రను చదివిస్తూ మన బుద్ధుల్ని నాశనం చేసినటువంటి చదువుల వల్ల మనం అంటే 40+ ఏజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ చదివిన సెక్యులర్ చదువుల వల్లనే న్యూ ఇయర్ని గొప్పగా సెలబ్రేట్ చేసుకోవాలని ఒక తపన ఉంటుంది. మీ బిడ్డలకు చెప్పండి, దయచేసి పుష్ప సినిమాలో లాగా అయిపోతుంది పరిస్థితి. అమాయకంగా ఉన్న వాళ్ళ ప్రాణాలు కావచ్చు, వాళ్ళ అవయవాలు కావచ్చు పోయే ఛాన్స్ ఉంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా 31st నైట్ సెలబ్రేషన్స్ అంటూ పార్టీలు అంటూ బయట రాకండి. మామూలు రోజుల్లో ఎలాగుంటారో అలాగే ఉండండి. మీ కుటుంబాన్ని, మీ బిడ్డల్ని మీరు కాపాడుకోండి. ప్రతి క్రిస్టియన్ వారికి న్యూ ఇయర్ అంటే క్రిస్టియన్స్కి న్యూ ఇయర్. వాళ్ళు చర్చిలోనే ఉంటారు, మిడ్ నైట్ అంతా కూడా చర్చిలో ఉంటారు. వాళ్ళు హ్యాపీగా వాళ్ళ దేవుడికి దండం పెట్టుకుంటారు. అందరూ వాళ్ళ చర్చిల్లో విషెస్ చెప్పుకుంటారు, గుమ్మని ఇండ్లకి వెళ్ళిపోతారు. ముస్లిమ్స్ అసలు దీని జోలికే పోరు. వాళ్ళకి ఎవరైనా చెబితే ఇంకా పరిచయము బాగుండదని చెప్పి వాళ్ళు కూడా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పొచ్చు, లేదా నవ్వేసి అని వెళ్ళిపోతారు. నేను చాలా మందిని చూశాను. కానీ ఎటువంటి సంబంధం లేకున్నా కానీ ఎవడో తండ్రి అయితే సంబంధం లేనోడు పండగ చేసుకున్నాడు, అక్కడ బిడ్డ పుట్టాడు అని. మనం పండగ చేసుకోవాల్సింది మన ఇంట్లోనో, లేదా నువ్వు తండ్రి అయితేనో, లేకపోతే మీ అన్నో తమ్ముడో అక్కో తల్లో తండ్రి అయితేనో పండగ చేసుకోవాలా. ఇంతకన్నా నేను హిందువులకి ఇంక చెప్పడానికి ఏమీ లేదు. కాబట్టి దయచేసి ప్రతి హిందువు అర్థం చేసుకోండి. నా వీడియో ఏడాదాకా చూసారంటే మీకు ఖచ్చితంగా ఇష్టపడి ఉంటారు. కాబట్టి దయచేసి లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ప్రతి హిందూ బంధువుకి నా వీడియో చేరాలి. ఏంటి న్యూ ఇయర్ అని వాళ్ళు తెలుసుకోవాలి. మన న్యూ ఇయర్ ఎప్పుడు, మనకు ఎప్పుడు, హిందువులకి, అది భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులకి, హిందువులకి న్యూ ఇయర్ ఎప్పుడు తెలియాలి. ప్రతి ఇంట్లో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ భారతీయతను కాపాడుకుందాం, గోమాతను రక్షించుకుందాం, సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధనకై పోరాడదాం. భారత్ మాతాకి జై. జై హింద్. ఓం నమ శివాయ. జై శ్రీరామ్.